ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటే ఊర్మిళ, భాను మీద ఎందుకలా అరుస్తున్నావు? నీకేమైనా పిచ్చెక్కిందా? కోపం రాదా ఏంటి బామ్మ? పాప ఆంటీ వెయిట్ చేస్తూ ఉంటే అందరూ ఆంటీని ఎలా చూసుంటారు? ఆ బాధ ఆవిడకుంటుంది కదా. ఆంటీకి భాను సమాధానం చెప్పాలి కదా. అత్తయ్య బాధ పెట్టకపోయినా నువ్వు బాధ పెట్టేలా మాట్లాడుతున్నావు కదా. అయ్యో పార్థు, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేను ఆంటీ ఫీలింగ్ చెప్తున్నాను అంతే. నువ్వు ఫీలింగ్స్ చెప్పడం లేదు, బాను ఫీల్ అయ్యేలా చేస్తున్నావు. అసలే మమ్మీ కోపంగా ఉంటే నువ్వు మరింత రెచ్చగొట్టుకో. ఏయ్, మీరెవరూ మాట్లాడకండి. నాకు సమాధానం భాను నుంచే కావాలి. మాట్లాడవే. అత్తయ్య, అది నేననుకున్నదే జరుగుతుంది. ఆంటీ కోపం కట్టలు తెంచుకుంది. ఆంటీ ఇప్పుడు భానుని కొట్టినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే మాట పట్టం ఆంటీకి ఇష్టం ఉండదు. భానుని తిడుతుంటే వీళ్ళందరికీ బాధగా ఉంటుంది, నాకు మాత్రం ఆనందంగా ఉంటుంది. ఏంటి భాను, ఇలా అడుగుతానని భయపడ్డావు కదూ? అత్తయ్య, ఏయ్, నువ్వేం నాకు చెప్పక్కర్లేదు. నువ్వు రాలేదు అంటే ఖచ్చితంగా దానికి ఏదో ఒక కారణం ఉంటుందని చెప్పి నాకు తెలుసు. అందుకని చెప్పి నేనేం నిన్ను తిట్టడానికి రాలేదు. నేను రాగానే నువ్వు భయపడి రావడం చూశాను. నేను ఇలాగే మాట్లాడతానని నువ్వు ఊహించుకుని ఉంటావు కదా. నీ ఊహని ఎందుకు అబద్ధం చేయాలని అలా మాట్లాడానంతే. ఏడ్చినట్టే ఉందే. అది భయపడిందో లేదో గాని నీ కోపాన్ని చూసి మేమందరం భయపడి చచ్చాం. మళ్ళీ ఈ ఇల్లు రావణ కాష్ట అవుతుందేమోనని అనుకున్నాం. అమ్మమ్మా, నేను అత్తగారిలా ఆలోచించుంటే కోపం వచ్చుంటుందేమో కాని భాను విషయంలో అమ్మలా ఉంటానని చెప్పాను కదా. అరే, పిల్లలు రాకపోతే ఎందుకు రాలేదని చెప్పి అమ్మ ఆలోచిస్తుంది కదా, అంతేకాని ఎందుకు రాలేదని చెప్పి కోపగించుకోదు. చెల్లెమ్మా, భానుకి నీ మనసులో ఎంతటి స్థానం ఇచ్చావో ఈ ఒక్క సంఘటనే చెబుతోంది. ఏ ఆడపిల్లైనా అత్తవారింట్లో ఏ లోటు ఉండకూడదని కోరుకుంటుంది. కానీ నా కూతురికి మాత్రం అత్తవారిల్లే పుట్టిల్లయింది, అత్తే అమ్మైంది. అంతకంటే ఇంకేం అదృష్టం ఉంటుంది చెల్లెమ్మా? నన్ను క్షమించండి అత్తయ్య, ఇచ్చిన మాట తప్పాను. ఏ లేదు భాను, ఇంటి పని ఆఫీసులో పని మొత్తం చేసి నువ్వెంతో నీరసించిపోయావని చెప్పి నేను అర్థం చేసుకోగలను. నీ ఒంట్లో నలతగా ఉండి ఆగిపోయావని నాకు అర్థమైంది. ఏ రాము, రేపటి నుంచి నువ్వు భానుకి సహాయంగా ఉండాలి. చూడు, అన్ని పనులు నీ నెత్తి మీద వేసుకోకుండా కొంచెం రెస్ట్ తీసుకో. జాగ్రత్త. అలాగే అత్తయ్య. ఏమైందమ్మా? నేను భానుకి షాక్ ఇద్దాం అనుకుంటే మీరు నాకు షాక్ ఇచ్చారేంటంటే?
మరీ మీరు భాను మీద ఇంత ప్రేమను పెంచుకుంటే నాకు నచ్చదు. నేను తట్టుకోలేను. ఏంటి భాను, పాపం చాలా టెన్షన్ పడినట్టున్నావు కదా. నువ్వు కూడా చాలా డిసప్పాయింట్ అయినట్టున్నావు కదా. ఆ, నిజమే భాను, చాలా ఫీల్ అయ్యాను. నిన్ను తిట్టిన తిట్టకుండా తిడుతూ ఉంటే చూసి మనసారా నవ్వుకోవాలనుకున్నాను. కానీ అలా జరగలేదే. వాళ్ళంతా మంచి మనుషులు, అందుకే నన్నంత చక్కగా అర్థం చేసుకున్నారు. అత్తయ్య దేవతలాంటి మనిషి కాబట్టి ఆ స్థాయిలో ఉండి నా కోసం ఎదురు చూసినా ఒక్క మాట అనకుండా తల్లిలా అర్థం చేసుకుంది. అలా ఉండాలన్నా అర్థం చేసుకోవాలన్నా పెద్ద మనసుండాలి. అదెటూ నీకు లేదు. నేనేదో పాటలో విన్నాను భాను, వాడిన పూలే వికసించునులే అని. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకంటారో నాకిప్పుడు అర్థమైంది. వాడిపోవాల్సిన నీ బతుకు వికసిస్తుంది, చిగురు తోటికి చిరునవ్వులు కురిపిస్తుంది. అది నాకు నచ్చలేదు. ఆంటీ దేవతే కాదని నేనను, కానీ నీ విషయంలో అలా ఉండడాన్ని నేనొప్పుకోను. నువ్వు అనుకున్నది జరగలేదు కదా. పర్వాలేదు భాను, ఏమంటారు అని నువ్వు టెన్షన్ పడ్డావు కదా, అది చాలు నాకు. శాంపుల్ ఎలా ఉంటే ఫైనల్ ఎలా ఉంటుందో నువ్వే ఊహించుకో. అయినా నీ వదినా, ఇక్కడున్నావా? అమ్మ నిన్ను రమ్మంటుంది. పద పద. మీ ఇద్దరి మధ్య ఏమైనా జరుగుతుందా? ఇలాంటి కొత్త అనుమానం నీకెందుకొచ్చింది? ఆహా, ఇదివరకు మీరిద్దరూ ఎదురుపడ్డానికి ఇష్టపడేవారు కాదు. నీ నీడ కూడా వదినకు నచ్చేది కాదు. వదిన ఉన్న చోటలో నువ్వు ఉండాలంటే నీకు నచ్చేది కాదు. అలాంటిది ఇప్పుడు వదిన ఎక్కడుంటే అక్కడ నువ్వు ఉంటున్నావు. అందుకే డౌట్ వచ్చింది. అదేం లేదు. ఇదివరకు భానుకి నేను శత్రువుగా ఉండేదాన్ని, ఇప్పుడు స్నేహితురాలిగా మారాను. ఇష్టం లేనప్పుడు నీడ కూడా కష్టంగానే ఉంటుంది, కానీ ఇష్టం ఉన్నప్పుడు ఎంత దగ్గరగా ఉంటే అంత బాగున్నట్టుంటుంది. నీతో స్నేహం అంటే కొంచెం జాగ్రత్త పడాల్సిన విషయమే. ఏంటే కాలుగాన్ల పిల్లిలా అలా తిరుగుతూ అంత కంగారు పడుతున్నావు? కంగారేం లేదమ్మమ్మా. అది నిజమో కాదో అని కొంచెం టెన్షన్గా ఉంది. అంత పెద్ద విషయం ఉంటే అది దాస్తుందా? దాచాలన్న ఉద్దేశం లేకపోయినా ఇంతకుముందు ఇదే అనుమానంతో తిట్టాను కదమ్మమ్మా. అందుకే చెప్పలేదేమో అనుకుంటున్నాను. అదిగో వస్తుంది కదా, దాన్నే అడుగు. ఏంటత్తయ్య పిలిచారంట? హా, ఏమీ లేదే, నువ్వేవైనా తప్పావా అని. అమ్మమ్మ, ఏంటి అడగడం? నేను పల్లెటూరు దాన్ని, ఇలాగే అడుగుతాను. నీకు అభ్యంతరం అయితే నువ్వే అడుగు. అనుమానం వచ్చింది నీకే కదా. అసలు దేని గురించి అత్తయ్య? భయపడాల్సిందేం లేదమ్మా. ఇది ఎలా అడగాలో నాకు కొంచెం మొహమాటంగానే ఉంది. నీకేమైనా పుల్లగా తినాలనిపిస్తుందా? కడుపులో ఏవైనా వికారంగా ఉందా? అలా ఏం లేదత్తయ్య. అసలు ఎందుకు అడుగుతున్నారు? ఓసి పిచ్చిదానా, పెళ్ళైన ఆడపిల్లని ఇలా అడిగారంటే దానికి ఇంకో అర్థం ఉంటుందే. ఏంటత్తయ్య మీరు అడిగేది? నన్ను అపార్థం చేసుకుంటున్నారా? అపార్థం చేసుకోవడం ఏంటి భాను? నువ్వు పెళ్ళైన ఆడపిల్లవి. ఇన్నాళ్ళు మీ జీవితానికి నేను అడ్డుగా నిలబడ్డాను. రెండు నెలలుగా నువ్వు కార్తీక్ ఇంటికి దూరంగానే ఉన్నారు కదా. ఇప్పుడు నువ్వు ఒంట్లో నలతగా ఉందంటే ఏదైనా శుభవార్త చెప్తావేమోనని ఆనందంగా అడుగుతున్నానంతే. అంతేకాని నువ్వు తప్పు చేశావని మాత్రం కాదు.
లేదత్తయ్య, మీరు కోడలిగా యాక్సెప్ట్ చేసే వరకు నేను ఆయనకి భార్యగా దగ్గర అవ్వనని మీకెప్పుడో మాటిచ్చాను. ప్రాణాలైనా ఇస్తాను కానీ మాట తప్పను. భార్యాభర్తల బంధం దేవుడు వేసింది. ఈ జంట వీళ్లేనని ఎప్పుడో రాసుంటారు. వాళ్ళని విడదీసేటువంటి శక్తి ఎవరికీ ఉండదు. ఒకవేళ మీరిద్దరూ ఒక్కటైనా అది తప్పు కాదు భాను. ఆ రోజు నేనలా మాట్లాడానంటే అది నీ తప్పు కాదు. అలా మాట్లాడటం అనేది నా తప్పు అవుతుంది. అప్పుడెందుకో ఏదో మాయకమ్మినట్టు అలా ప్రవర్తించాను. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే నేనేనా ఇంత ఫూలిష్గా బిహేవ్ చేశాను అనిపిస్తుంది. వద్దత్తయ్య, బాధ పెట్టే ఆ గతాన్ని తలుచుకోవద్దు. మీరందరూ సంతోషంగా ఉండాలని నేను చూస్తాను. మీరు బాధపడితే నేను భరించలేను. ఇంకా ఈ నలత అంటారా, ఏదో అలసిపోయి వచ్చింది కానీ మీరు అనుకున్నట్టు కాదు. ఏం లేదు భాను, కుటుంబమంతా ఒక్కటయ్యేసరికి మనవడు మనవరాలు ఉంటే బాగుంటుందని నా మనసు కనిపించింది. అందుకే కొంచెం ఆపుకలే కడిగేశాను. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి అమితమైన ఇష్టం. అయినా నాకు ఇచ్చినటువంటి మాట కోసం మీరిలా నిలబడ్డారంటే నిజంగానే నాకు ఆశ్చర్యంగా ఉంది. తప్పుగా అనుకోకమ్మా. పర్వాలేదత్తయ్య. సరే, ఇది నా ఊహ అయ్యుండొచ్చు, కానీ తొందరలో నా ఊహని నిజం చేస్తే నాకు సంతోషం. ఓసే బాను, పెళ్లికి ముందు తల్లి అయితే తలదించుకోవాలే, కాని పెళ్ళయ్యాక తల్లి అయితే తలదించుకోక్కర్లేదు. మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానని చెప్పి మాటిచ్చి వెళ్ళి మీ అత్తగారికి. ఫోటోకి నవ్వినట్టు ఆ నవ్వేంటే? అసలే మల్లెపూలు పట్టుకుని వాడి తిరుగుతున్నాడు. తొందరగా నెల తప్పి మనవన్నో మనవరాలనో మా చేతుల్లో పెట్టు. భాను రా కూర్చో. ఏంటండి? ఏంటి మేడం, అమ్మ నిన్నేదో అడిగినట్టుంది? ఏమీ లేదే, ఏదో ఇంటి విషయాలు అడిగారు. అదేలే, ఇంట్లో జరగాల్సిన విషయాల గురించి అడిగిందని నాకు అర్థమైంది. అదే ఏంటో చెప్పు. ఏముందండి, అందరి గురించి జనరల్గా ఏదో మాట్లాడుకున్నాం. అందరి గురించి మాట్లాడుకునేలా అయితే అందరి ముందు మాట్లాడుతుంది, అంతేకాని నిన్ను గదిలోకి రమ్మని ఎందుకు చెప్తుంది? అమ్మ నీ దగ్గర ఏం మాట్లాడిందో బయట నుంచి నేను మొత్తం విన్నాను బాను. నువ్వెప్పుడు అమ్మ అవుతావని అడిగింది, అంతే కదా? చూసావా బాను, అమ్మ మనల్ని ఎంత గొప్పగా యాక్సెప్ట్ చేసిందో. తనకి ఆశ ఉంటుంది కదా, మనవళ్ళనో మనవరాలనో ఎత్తుకోవాలని, వంశాభివృద్ధి చూడాలని. మరి మా అమ్మ కోరిక తీర్చడానికి నేను రెడీ, నువ్వు రెడీయా? ఏది మన చేతుల్లో ఉండదు కదండి. ఇది మాత్రం మన చేతుల్లోనే ఉంది బాను. నువ్వు అను, వచ్చే ఏడాది కల్లా పసిపాప ఉయ్యాల మన ఇంట్లో ఊగుతూ ఉంటుంది. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. చూడు బాను, తెలివిగా తప్పించుకోవాలని చూడకు. అమ్మకి వారసుడినివ్వాలని నేనైతే ఫిక్స్ అయ్యాను. ఇందులో ఇంకో ఆలోచనే లేదు. ఎందుకంటే అమ్మ కోరిక తీర్చాల్సింది మనమే కదా. నాకు అర్థమవుతుందండి, కానీ ఏం చేస్తాను చెప్పండి? కోరికలు ఎన్నున్నా నిజాలు దానికి విరుద్ధంగా ఉంటాయి కదా. అంటే ఏంటి బాను, ఇంకా నువ్వు గతంలోనే ఉన్నావా? అమ్మ మారిపోయింది, మనిద్దరం ఒకటయ్యి తనకి వారసుడినివ్వాలని కోరుకుంటుంది. ఆ మధుర క్షణం ఎప్పుడొస్తుంది అని అందరూ చూస్తున్నారు. ఇంకా ఇందులో అభ్యంతరం ఏముంటుంది?
అది కాదండి. చూడు భాను, నువ్వేం చెప్పినా వింటాను. ఈ విషయంలో మాత్రం నేను చెప్పిందే వినాలి. నీ మనసులో ఏమన్నా భయం ఉంటే చెప్పేసే. పెళ్ళైన స్త్రీ తల్లి అవుతుంది, అప్పుడే జీవితం పరిపూర్ణం అవుతుంది. మరలా అవ్వాలంటే ఒరే కార్తీక్, ఒకసారి ఇలా రా. వస్తున్నా బామ్మ. అదిగో బామ్మ కూడా మల్లెపూలు తెప్పించినట్టుంది, తీసుకొని వస్తాను. మీరందరూ ఎంతో సంతోషంగా ఉన్నారండి. ఈ సంతోషాన్ని దూరం చేయడానికే కదా ఆ నీలిమ ప్రయత్నిస్తుంది. ఆ విషయాన్ని మీతో చెప్పలేను. మీ ఆనందాన్ని దూరం చేయలేను. నీలిమ ఎలాంటి వికృత చేష్టలు ఆడుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను నీలిమ మీద ఏమాత్రం కోపం చూపించినా, పొరపాటున నోరు జారినా తన నిర్ణయం ఇంకోలా ఉంటుంది. ఇంట్లో గొడవలు మొదలవుతాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కరెక్ట్, అలాగే చేయాలి. అత్తయ్య, కాఫీ తీసుకోండి. నీకెందుకమ్మా ఇంత శ్రమ? చాందిని చేస్తుంది కదా. పర్లేదు అత్తయ్య. ఏంటండి మీరు భానుని మరీ అపురూపంగా చూసుకుంటున్నట్టున్నారు? ఏ నీ కళ్ళు కొళ్ళుకుంటున్నాయా? అదేం లేదు, మరీ చంటి పిల్లని చూసినట్టు చూస్తున్నారేమో అనిపించి అన్నాను. ఎన్నాళ్ళు తనతో ఎలాగూ కన్నీళ్లు పెట్టించాను. కనీసం ఇప్పుడైనా నేను తనని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలి కదా. చాందిని, అన్నయ్య ఏడి? అదిగో అక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడు. ఎస్ఐ గారు, ఇప్పటికే చాలా ఆలస్యమైందండి. ఎప్పుడు చూసినా దొరుకుతారు, పట్టుకుంటాం అంటున్నారు. ఇంకా పట్టుకోకపోతే ఎలా అండి? మీరు పట్టుకోకపోతే చెప్పండి. ఎట్టి పరిస్థితిలో వాడిని నేను వదిలే ప్రసక్తే లేదు. వాడిని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు. సరే ఎస్ఐ గారు, ఉంటాను. కాఫీ తీసుకో అన్నయ్య. ఎవరి గురించి అన్నయ్య పోలీసులతో అంత సీరియస్గా మాట్లాడుతున్నావు? ఇంకెవరి గురించమ్మా? వరుణ్ చంపిన ఫేక్ డాక్టర్ నరసింహ గురించి. వదిలే పార్దు, అయిపోయిందేదో అయిపోయింది కదా. ఇక దాని గురించి ఆలోచించడం ఎందుకు? అలా ఎలా వదిలేస్తాం అత్తయ్య? వాడెవడో తెలిస్తేనే కదా మిమ్మల్ని ఎవరు చంపాలనుకున్నారో తెలిసేది. వదిలే పార్దు, అయిపోయిందేదో అయిపోయింది కదా. ఇక దాని గురించి ఆలోచించడం ఎందుకు? అలా ఎలా వదిలేస్తాం అత్తయ్య? వాడెవడో తెలిస్తేనే కదా మిమ్మల్ని ఎవరు చంపాలనుకున్నారో తెలిసేది. అసలు వరుణ్తో ఈ నాటకం ఆడించింది ఎవరో తెలిసేది. నిజమే మమ్మీ, వరుణ్ ప్రాణాలు తీయించారంటే వాళ్ళెవరో తెలుసుకోవాలి. లేదంటే ప్రమాదం మన పక్కనే ఉంటుంది. ఇప్పుడు మనమంతా ప్రశాంతంగానే ఉన్నాం కదా, మళ్ళీ గొడవలన్నీ అవసరమా? మనకేం గొడవలుంటాయి అత్తయ్య? కానీ మన మధ్య ఇలా చిచ్చు పెట్టాలనుకుంటున్న వాళ్ళు ఎవరో ఏంటో తెలియాలి కదా. ఎవరో అన్నయ్య కంపెనీలో పనిచేసే ఒక అతను మిమ్మల్ని చంపాలనుకున్నాడంటే వాడెవడో మనకు తెలియాలి కదా. ఆ వరుణ్ ఎక్కడ నోరు విప్పుతాడో అని వరుణ్ని చంపేశారు. ఆ అజాతశత్రువు ఎవరో మనకి తెలియాలి. అంటే ఆ ఫేక్ డాక్టర్ నరసింహ మనకి దొరకాలి. అప్పుడు అన్ని నిజాలు బయటకొస్తాయి. మన శత్రువు ఎవరో కూడా మనకు తెలుస్తుంది కదా అత్తయ్య. ఏమైంది నీలిమా? పొలవారింది. వెళ్ళి మంచిని తాగేస్తాను. భాను,
భాను కూర్చో. పర్వాలేదు అత్తయ్య. నేను ఈ ట్రే కిచెన్లో పెట్టేసి వస్తాను. ఎక్కడున్నావు? వెంటనే నేను ఎక్కడున్నానో అక్కడికి రావా. దొరికావు నీలిమ. నీ నిజ స్వరూపం ఏంటో ఇప్పుడే అందరికీ చూపిస్తాను. నీలిమ, ఉన్నట్టుండి కాలు పట్టేసింది పాడుతో. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. చాంద్రి ఉంది, రాము ఉంది, భాను ఉంది. తోటి ఆడపిల్లని పిలుస్తుందా, మగవాడివి నిన్ను పిలుస్తుందా? కార్తీక్ నాకు హెల్ప్ చేస్తే భానుకి కోపం రావాలి, ఎందుకంటే తన భర్త కాబట్టి. కానీ భాను నార్మల్ గానే ఉంది. నువ్వేంటి ఇంత సీరియస్ అవుతున్నావు? నీ చెల్లెలు చూపించాల్సిన కోపం నువ్వు చూపిస్తున్నావా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.